ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమ. మనసు స్థిరానికి రావాలా, జ్ఞానము ఆత్మ జ్ఞానంగా మారాలి. ఇప్పుడు ఇవన్నీ దేంతో ఇదవుతుంది? ఒక్క తారకముతోనే. ఇప్పుడు మనం అంతర్దృష్టి పెట్టగలిగితే ఇవి మొత్తము కాలబడతాయి. లేకపోతే ఈ సంకల్పాల వల్ల మనము జన్మ మరణాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా అనేకమైన ఒక్క జన్మ కాదు, కోట్ల జన్మాలు ఉన్నాయి. ఆలోచన చేయాలి ఇది. ఏడు చూసి ఏడు చక్క పెట్టుకోకపోతే మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త కొత్త వాళ్ళతో మనం ఏం మళ్ళీ ఇదే జీవితం. ఎవడు ఇప్పుడు ఎంతకాలం పడేది? కాబట్టి ఇప్పుడు ఇదంతా చక్కబడాలంటే మనలోనే ఉంది నాయన. ఇటు బాహ్యంగా తీసుకుంటే ఇప్పుడు మన సంసారం, మన కుటుంబం, మన గృహంలోనే చక్కబడాలి. లోపల తీసుకుంటే ఈ గృహంలో ఈ మనసు, ఈ లోపల ఉండేటివన్నీ చక్కబడాలి. ఈ గృహానికి ఇవి చక్కబడాలా, బయట గృహానికి అవి చక్కబడితేనే ఈ రెండు ఏకమైతేనే తాను ప్రయాణం చేయగలుగుతాడు. అది నేను సమయం ఎక్కువ నేను చెప్పుకుంటా వచ్చేసిన సమయం ఎనిమిదవుతాను. అంటే వివరంగా తీసుకోవాలంటే ఇట్లాంటివి మొట్టమొదట్లో కూడా ఇప్పుడు చాలా వివరం చెప్పలేదు ఇంకా కొన్ని. అదే మొత్తం మనం చేసేటువంటి ఆలోచన విధానం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉండే సిచ్యువేషన్ బట్టి నేను ఇది తీసుకుని వచ్చి మాట్లాడాను. మనం దేనికి లోన్ అయిపోయి పూర్తిగా మన బంధాలను చెడగొట్టుకుంటున్నాం. ఏదన్నా చెప్పండి. అదేనైనా ఇప్పుడు మన మనసులో ఏ విధమైన సంకల్పాలు అనేటివి మనకు వస్తాయో అది ఎదుటి వారిని కూడా మనం మనసులో మనం బయట చేతలతో కాకుండా లోపల మనం ఎదుటి వారిని కూడా ఆ సంకల్పం అనేది మనము చెడ్డగా తలించినామంటే ఆ తలంపు అనేది అది మనకే వస్తుంది, అది మనకే కలుగుతుంది అనేది తెలియబడింది నేను ఇందాక. అది మనకు తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వారికే మనము వాళ్ళని చెడ్డగా చెడ్డ చేయాలని మన మనసులో కలుగుతుంది. చేతులతో చేస్తాను, మనసుతో కూడా చేస్తాను. ఆ ఎదుటి చెడిపోవాలని, కానీ అది మనకే కలుగుతుంది అనేది ఈరోజు ఛానల్లో తెలియబడింది నేను. అట్లే ఇట్లా గృహస్థాశ్రమంలో ఈ స్త్రీ పురుషులు, భార్య భర్తలు, ఇప్పుడు వధూవరులు వారు మనం కలుసుకుని ఇస్తే మనం అందరిని ఆహ్వానించి మనం వారి సంసారం సక్రంగా ఉండాలనేది. వారిరు సక్రంగా ఉంటేనే తర్వాత ఏదైనా లోటుపాట్లు వస్తే వాళ్ళు సమర్థించుకుంటేనే అసక్రంగా ఉంటుంది. అది ఇంకా వేరే అది బయట పోయిందంటే దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు
వధువు ద్వారా కావచ్చు, వరుడు ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు అంతవరకు పోయిందంటే అది మళ్ళీ బయట పోయేసి ఆ సంసారాలన్నీ చీలిపోయేదానికి కారణం ఉంటుంది. మీరు వీరే అనుకుంటే తొట్టతల్లి ఇక్కడనే చక్కదిద్దుకున్నారంటే వేరే వాళ్ళు దానికి ఆస్కారం ఉండదు. వీరు ఇక్కడ సక్రంగా ఈ సంసారంలో సక్రంగా ఉంటే తర్వాత మనము అక్కడ మనం ఆ లోపల ప్రయాణం కూడా అప్పుడు సక్రంగా చేయగలిగేదానికి ఆస్కారం వివరంగా తెలియబడింది. అవునండి. 30 సంవత్సరాల క్రితము మన తిరుపతి కోర్టులో సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు అనేది పెట్టినారు. ముందు ఫ్యామిలీ కోర్టు ఇది కూడా సివిల్ కోర్టులోనే జరుపుతా ఉండేది. ఏమి ఇప్పుడు దానికి 30 సంవత్సరాలకు ముందు దాన్ని సెపరేట్ చేసినారు. అది ఒక రూమ్ లో ఏర్పాటు చేసినారు ఆనాడు 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈనాడు ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఫ్యామిలీ కోర్ట్ అనేది పెద్దగా ఏర్పాటు చేసినారు తిరుపతిలో. పెద్దది పెట్టినారు. ఏమే ఆడ కుర్చీలు వేస్తే కూడా సాలేదు, నిలబడుకొని ఉంటారు. క్యూ లైన్లు ఉన్నాయినైనా. ఫ్యామిలీ కోర్టు కాడ విడిపోయే దంపతులు ఈ సమస్యలు ఈ కలహాలతో ఫ్యామిలీ కోర్టు నిండిపోయింది. సినిమా హాల్ ఉన్నట్టుండి అది కిక్కరేసిపోతా. మిగతా సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు కాడ జనాలు లేవు. ఉదాహరణ మనము కోర్టు పోతా వస్తా చూస్తాం కాబట్టి ఏమే ఇప్పుడు మన ఇళ్లలో మనం ఇప్పుడు మాట్లాడుకునే దానికి ఈ చిన్న దానికి ఈ జంటలు ఎలా చివరికి ఎలా తెచ్చుకుంటా ఉంటారు. చిన్నవి ఆడే పెద్దవి ఉండవు. చిన్న వాటికే కలహము సర్దుబాటు చేసుకోలేక ఒకరికొకరు ఈ అనుమానాలు, సందేహాలతో చెడగొట్టుకొని ఎంత ఇదిగా ఈనాడు ఎవరు కోరి తెచ్చుకుంటాడు ఆ కష్టాలు. మనమే తెచ్చుకుంటాం. తన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. ఓర్చుకోలేక, సహించుకోలేక, కొద్ది రోజులు భరించలేక తానే తెచ్చుకొని ఈరోజు పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు అక్కడే అందుకే వాళ్ళిద్దరు సరిగ్గా ఉంటే ఇది ఇంకొకరికి రుద్దపోయేది లేదు. చెప్పంగా ఇప్పుడు ఎంత చెప్పి ఎవరైనా ఇప్పుడు తప్పులు పొరపాట్లు చేయని వాళ్ళు ఎవరు? మనం అసలు జన్మలు ఎందుకు ఎత్తింది? ఆ తప్పులు పొరపాట్లు చేసే కదా. తప్పులు పొరపాట్లు చేయని వాళ్ళు ఏ బంధం ఉండదు. అమ్మ ఉండాదా, నాయన ఉండాడా, మనం ఉన్నామా, బిడ్డలు ఉండారా, లేదు ఇంకొకరు ఉండారా? అందరిలోనే అవి ఉన్నాయి. అవి సరిపెట్టుకోవాలి కదా మనము. ఇప్పుడు మనం తప్పు చేయాలి, వాళ్ళు తప్పు చేసినారు అంటే మనం ఇంకొక దాంట్లో తప్పు చేయలేదా? ఆ విషయంలో తప్పు చేయకపోయి ఉండొచ్చు. ఇంకొక విషయంలో తప్పు చేస్తున్నామే, ఇంకొక విషయంలో అబద్ధాలు చెప్పున్నామే, ఇంకొక విషయంలో తప్పించుకోన్నామే, ఇంకొక విషయంలో మోసం చేస్తున్నామే. ఈ విషయంలో చేయకపోయి ఉండొచ్చు. ఈ విషయం నేను నిజాయితీగా ఉన్నానని ఎదుటోళ్ళని మాట్లాడుతూ ఇప్పుడు అక్కడ మనము అనేక బంధాలు వాళ్ళ పొరపాట్లు చూస్తున్నాం కానీ మన పొరపాట్లు చూడాలి. వాళ్ళ తప్పులు చూస్తున్నాం కానీ మన తప్పులు చూడాలి. మనలో కూడా ఉన్నాయి. మన తప్పు ఎప్పుడైతే గ్రహిస్తామో ఆటోమేటిక్ గా మనం తగ్గుతాము. మన అహంకారం తగ్గుతుంది. మన తప్పులు ఎప్పుడైతే గ్రహిస్తే అప్పుడు ఎదుటి తప్పులు కూడా అర్థం అవుతాయి. మనం అప్పుడు సరిపెట్టుకునే దానికి మనం ఎట్లా ముందుకు వస్తామో ఎదుటి వాళ్ళు కూడా సరిపెట్టగలుగుతాం. ఇప్పుడు వయసు మనకు 40, 50, 60, 70, 80 వచ్చేసిందని అంటే 15, 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనం తప్పులు చేయలేదా? మనం పెద్దవాళ్ళం అయిపోయినామని ఇప్పుడు
ఆ రోజు ఈరోజు 25, 27 తప్పు చేస్తే మనం దండిస్తామనే. ఆ రోజు మనం అదే తప్పు మనం కూడా ఇంకా ఇదిగా చేస్తున్నానే. అవునండి. అంటే వాళ్ళు ఆ రోజు చూడలేదన్నా, వాళ్ళు ఆ రోజు పుట్టలేదన్నా. మన తప్పు మనకు తెలుసు కదా. అవునండి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ తప్పు చేసినప్పుడు వాళ్ళని దానికి సరిపెట్టే మార్గం పోయి మీరు ఈ తప్పు చేసినా చేయొచ్చునా అని దండించి గర్జించి వాళ్ళని దూరం చేయకపోతే. అవునండి. ఈ వ్యత్యాసము మనలో ఉంది. అంటే కాలం జరగంగా మనకు వయసు వచ్చే ఇంకా తెల్లెంటుకులు వచ్చేసినాక మనం పెద్ద మనుషులు అయిపోయినామా. అవునండి. మనం చేసిన తప్పులు కూడా ఉన్నాయి కదా. అవునవునండి. ఇప్పుడు మన బిడ్డలు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇప్పుడు అదే తప్పులు చేసినారు. అవునండి. మీరు తప్పు చేసినారు రుద్దకపోతే, అది బలం చేయకపోతే. అవునండి. అది నాయన మనము ఇప్పుడు ఒకరికుండా ఒకరు ఇట్లాంటివి కూడా పొరపాట్లు ఉన్నాయి. ఒకరికి మనం ఎత్తి చూపించుకుంటున్నాం. వాళ్ళ అమ్మ నాయన మన అమ్మ నాయన చేయనట్టు వాళ్ళు ఎదుటి వాళ్ళ అమ్మ నాయన చేసినట్టు. నేను కరెక్ట్ గా ఉన్నట్టు నువ్వు కరెక్ట్ గా లేనట్టు. అంటే ఎదుటి వాళ్ళ మీదనే పడతాను. మనం ఎదుటి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు కూడా మనం ఎదుటి వాళ్ళమే కదా, మనం వాళ్ళ మీద పడతారు, వాళ్ళు వచ్చి మన మీద పడతారు. కాబట్టి ఎవరు అమ్మా నాయన వాళ్ళకి మంచోళ్ళే. ఎవరు ఎంత తప్పులు చేసినా వీళ్ళు సర్దుకునేస్తారు. ఏ బిడ్డ అయినా ఎన్ని తప్పు రూపులు చేసినా వాడు చంపేసి వచ్చినా కూడా వీళ్ళు సర్దుకుంటారు. వాళ్ళ విషయాలు వాళ్ళు దాపెట్టుకొని అన్ని సర్దుకునేసిందా. ఇప్పుడు ఇదే మాదిరి కదా. ఇప్పుడు వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు కూడా అట్నే ఉంటారు. అంటే మనకు ఒక న్యాయము, వాళ్ళకు ఒక న్యాయమా. అందరిలోనూ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సరిపెట్టుకున్నట్టే అక్కడ సరిపెట్టుకోవాలా, అక్కడ సరిపెట్టుకున్నట్టు సరిపెట్టుకునేది సర్దుకునేది మనమే తెలుసుకోవాలా. తప్పులు అందరిలో ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. అవి మనమే చక్క పెట్టుకుంటే సంసారాలు బాగుపడతాయి. ఏమో లోకంలో ఇంకెవరు చేయనట్టు మనం ఏమి చేయనట్టు ఇతరులే చేసినట్టు కదా మనం ఆలోచించండి. అదేనైనా ఇట్లా మన కుటుంబాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన కుటుంబాల గురించి ఎక్కువగా పరమాత్ముడి పైన మనసు నిలపలేకపోతున్నారు చూడు. కారణం ఇవన్నీ పరమాత్ముడి దగ్గర కాలేకపోతున్నారు, మార్గంలోకి రాలేకపోతున్నారు, ఈ పని చేయలేకపోతున్నారు. కారణం ఏదంటే మొట్టమొదట ఇది సరిలేదు కాబట్టి. ఈ ఒక్క విషయాన్ని వినలేకపోతుండడానికి, సత్సంగంలో పాల్గొనలేకపోవడానికి, ధ్యానం చేయలేకపోవడానికి, ఈ ఒక్క ద్వాదశ కార్యక్రమం పాల్గొనలేకపోవడానికి, పరమాత్ముని యొక్క సేవలు పాల్గొనలేకపోవడానికి, పరమాత్ముడికి దగ్గర కాకపోవడానికి, ఈ జీవితం ఈ జన్మ ఏమని తెలుసుకోలేకపోవడానికి కారణం మొత్తం ఎక్కడ ఉందంటే మన గృహంలోనే ఉంది. కాబట్టి మన గృహాన్ని మొట్టమొదట చక్కబెట్టుకుంటే అన్ని కూడా చేయగలుగుతాము. మన మొట్టమొదట మన మనసులో గల ఆలోచనలు ఇవి మార్పు చేసుకోవాలి. అదే నాయన ఇప్పుడు ఈ విధంగా ఉంటది. మనం ఎంతో మంది మనకు తోడ్పాటు అందించుంటారు, ఎంతో మంది సహకరించుంటారు మన జీవితంలో. ఎటువంటి పనులు, ఎటువంటి సందర్భాలు, ఎటువంటి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఇల్లు కట్టేది కావచ్చు, ఎంతమంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ సహకరించుంటారు. ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి స్నేహబంధాన్ని, ఒక పెద్దరికాన్ని
ఈ రోజు ఒక చిన్న చిన్న మాటకి, చిన్న పొరపాటుకి, చిన్న అనుమానానికి మనకు కలిగినటువంటి సందేహాలకి అంటే పోగొట్టేస్తామా? ఒకవేళ పొరపాటు కూడా జరిగింది అంటే ఇన్నాళ్ళు బంధం ఏమైపోయింది అప్పుడు? ఇన్నాళ్ళు సర్దుకోంపు ఈ రోజు గుర్తుకొస్తే అది ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక చిన్న చిన్న పొరపాటుతో అంటే ఆ బంధం పూర్తిగా ఈ 20, 30, 40, 50 ఏళ్ళు ఉన్నటువంటి బంధం పోగొట్టుకోవాలనా? అంటే ఆ బంధం పొరపాటు చేసిందని చూస్తున్నాం కానీ మనం చేయలేదా పొరపాటు? మనకెందుకు ఇటువంటి గుణం వచ్చింది? ఇటువంటి శత్రుభావం కలిగినటువంటి గుణం ఆలోచనలు మనకెందుకు వచ్చినాయి? మనలో ఉండే గుణదోషాల వల్ల. అంటే ఇక్కడ మనకి ఇవి ఏర్పడుతున్నాయంటే ఇక్కడ భగవంతుడు మనకు దూరం అవుతున్నాడు కారణం. పైకి ఎన్ని మనం పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఇది చేసినా ఉపయోగం ఉండదు ఇట్టటి వాటి కాడ. అది మనము గమనించుకోని ఇవన్నీ మనిషి తీర్చిదిద్దుకోవాలి. తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకోగలిగితే నిలబడుకోగలుగుతాం. అప్పుడుదా ఇప్పుడు అంతర్ప్రయాణం చేయాలన్నా, ఇప్పుడు ధ్యానం మీద దృష్టి పెట్టి చేయాలన్నా, ధ్యానం కూర్చోవాలన్నా, దానికోసం కష్టపడాలన్నా ఇప్పుడు ఇవన్నీ దోహదపడి ఉన్నాయి. ఒక్కసారి ఇప్పుడు ఆ ఆలోచన విధానాన్ని మార్చి చూడిస్తే మనము ఇవన్నీ చక్కబడతాయి. మనందరిలో ఇటువంటి ఇది ఉండదు. ఇప్పటికి కూడా ఎంత నిర్లక్ష్యంగా కేవలంగా దీన్ని దూరం పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఆ వ్యామోహం అంటాము, డబ్బు అదంటాము, ఇది పరిగెత్తా ఉన్నారు ఇప్పుడు కూడా. ఆ పని, ఈ పని, అది ఇది అని ఇప్పుడు కూడా. ఎందుకంటే అది అది అలవాటు అయిపోయింది జీవితానికి. ఇప్పుడు దీనికి ఇట్లా అంటున్నా, మేము ఒక రోగం వస్తే 10 రోజులు పడిపోతున్నాం మంచం మీద. ఒక చిన్న కిటుకు లోపల ఒక కిటుకు అటు బేగం అటు తిప్పినాడంటే ఏదో ఒక దీంతో పడిపోతాము. 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. అప్పుడు ఏమైనా ఇప్పుడు ఈ పనులన్నీ ఇప్పుడు పరిగెత్తాన్నామే, ఇది లేకపోతే జరగదు, ఇది లేకపోతే జరగదు, ఇది లేకపోతే జరగదని. అప్పుడు ఖర్చు పెట్టాలా, బెడ్ మీద కొనుక్కోవాలా, కదిలేదానికి లేదు, మెదిలేదానికి లేదు, పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. అప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ కాలము? ఇప్పుడు సమయం వృధా అనుకుంటాను వాడు. అప్పుడు అప్పుడు ఎక్కడ కదిలేదు, మెదిలేదు లేదు, అట్లా పూర్తిగా స్తంభించిపోతాం. ఇప్పుడు తొందరగా బరికిత్తా, ఒక దెబ్బ తగిలించుకున్నా, తొందరగా బరికిత్తా, ఎండ పడ్డా, తొందరగా బరికిత్తా, ఒక యాక్సిడెంట్ అయ్యా. ఇప్పుడా మమ్మల్ని కొడుకోద్దా, మంచం మీద కాలు పెట్టుకున్నా. అప్పుడు ఎన్నాళ్ళైనా ఉండాలి. ఈ ఒక్క 10 నిమిషాలు వినేదానికి ఇంత బాధపడిపోతే ఎందుకు ఆ యాత్రత, ఎందుకు ఆ తొందర, దేనికోసము అనేది తనంతకు తానే ఆలోచన చేసుకోవాలి. ఇది ఒకటి చెప్తే బాగా అనిపిస్తుంది, వాళ్ళకేం చెప్తారు లేదని అనుకుంటారు. అది నేను 2 మాటలు చెప్పాల్సింది. అన్ని విషయాలు తెలియకున్నాయి. కాకపోతే ఇప్పుడు మనకు ఎక్కడో కాదు, దగ్గరగానే ఈ బంధాల రూపంగా పరమాత్ముడు మనకు పెట్టినాడు. ఈ బంధాన్ని మనం తెలుసుకునేసి ఇక్కడ కానీ ఈ సంసారాన్ని సరిదిద్దుకున్నామంటే అక్కడ ప్రయాణం చేసేటప్పుడు, అంతర్ప్రయాణం చేసేటప్పుడు పరమాత్మ మనకు
ఉన్నాడు. మనం తనలోకి చేర్చుకునేదానికి మార్గం అనేది ఉండదనేది మనం గ్రహించాలండి ప్రతి ఒక్కరు. అవునండి. అదేనన్నా ఇంతకు ముందు చూసినప్పుడు 65 మంది ఉన్నారు. ఇప్పుడు 52 మందికి వచ్చినారు చూడండి. ఇప్పుడు 52 మంది. అప్పుడు దాదాపు 13 మంది దూరం అయినారు. అవునవును. ఇప్పుడు 13 మంది అప్పుడు ఏమి అంటే ఇప్పుడు మిగతా ఉన్నోళ్ళు కూడా ఎట్లుండారో ఎవరో స్థితిగతులు. అవునవును. 13 మంది తెలిసి జరుగుతా ఉండేదాన్ని నిలుపుకొని బయలుదేరినారు కదా. ఈ సత్యవాక్కులు వాళ్ళకు వినపడలేదు. ఈ వాక్కులకు దూరమైనారు. అప్పుడు ఏ వాక్కులు మాట్లాడాలని ఏ వాక్కుల కోసం పోతున్నాడు. అవునండి. ఇప్పుడు అసత్యంలోకి అసత్యాన్ని పలికేదానికి తాను తొందరపడి వెళ్తున్నాడు. అవునండి. ఇప్పుడు దీన్ని ఈ వ్యత్యాసం చూడండి. ఒక ఆత్మస్వరూపుడు అనేవాడు ఈ మాదిరి ఉంటే ఇంక జీవస్వరూపుడు ఉండడంలో తప్పేముంది. అవునవునండి. మనము వాళ్ళు అడిగిన దానికి చెప్పిన దానికి తలదించాల్సిందే. అవునండి. అవును. మీరు సక్రంగా ఉంటే కదా ఒక మాట అంటే నిజమే, మేము సక్రంగా లేము, అర్థమైంది. అవునవును. ఒక్కట్టుగా లేము. అవునండి. ఇప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తలదించాల్సి వస్తుంది. అవునవునండి. ఐక్యత లేదు కాబట్టి. అవునండి. సరేనా. నమస్కారం నాయన. నమస్కారం నాయన. అమ్మగారికి నమస్కారాలమ్మా. నమస్కారం నాయన. ఆత్మస్వరూపులందరికీ నమస్కారం నాయన. నమస్కారం నాయన. సద్గురు స్వామి పాదార బిందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార బిందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార బిందములకు నమో నమః.